దేవునికి మహిమ కలుగునుగాక. ముందుగా దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన నా వందనాలు చెప్తా ఉన్నాను. సోదరీమణులారా, ఈరోజు వాక్య పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము ప్రారంభ వచనము. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము ప్రారంభ వచనము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. యెరూషలేము సంఘానికి గొప్ప హింస కలిగింది. సంఘానికి హింస ఎందుకు కలుగుతుంది? సంఘము ద్వారా సువార్త ప్రకటన జరుగుతుంది గనుక. రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు తన జీవిత కాలములో కొంతమందికైనా సువార్తను ప్రకటించి మరి సంఘములోనికి తీసుకొని రావాలి. లోకమునకు వేరుగా సంఘమున్నది. సో లోకమునకు సువార్తను ప్రకటించి మరి వారిని సంఘములోనికి తీసుకురావలసిన బాధ్యత క్రైస్తవ సంఘమునకు ఉన్నది గనుక ఖచ్చితముగా క్రైస్తవ సంఘము సువార్త ప్రకటిస్తుంది. దాని వలన లోకము నుండి వ్యతిరేకత వస్తుంది. వచ్చి సంఘమును లోకము హింసిస్తూ ఉంటుంది. అది మనం ప్రారంభం నుంచి చూస్తూనే ఉన్నాము. ఇక్కడ సంఘమునకు హింస కలిగింది. ఈ హింస వలన వీళ్ళు చెదిరిపోయారు. సో మనము సువార్త ప్రకటిస్తున్నందుకే ఈ హింస జరిగింది గనుక మనం ఇక సువార్త ప్రకటించవద్దు, మనకెందుకు వచ్చిన గొడవ అని సంఘస్థులు అనుకోరు. ఎందుకంటే క్రైస్తవుని యొక్క రక్షణ జీవితము ప్రత్యేకమైనది. ఇతరులను రక్షించడానికి కూడా క్రైస్తవుడు రక్షించబడ్డాడన్న సంగతిని క్రైస్తవుడు ఎరిగినవాడే. నా రక్షణ నాకొక్కడితో పరిమితం కాకూడదు. నా ద్వారా కొంతమందికి సువార్తను ప్రకటించి కొంతమంది రక్షణలోనికి తీసుకురావలసిన బాధ్యత మరి క్రైస్తవ సంఘానికి ఉన్నది గనుక మరి సంఘము ద్వారా జరిగే సువార్త ప్రకటనను లోకము వ్యతిరేకిస్తుంది. అలాగే ఇక్కడ వ్యతిరేకించింది, హింసించింది కూడా. కానీ హింసకు ముందు ఒక ప్రదేశములో వీళ్ళు కూడుకొని దేవునిని ఆరాధన చేసేవారు, లేకపోతే అక్కడే వారు సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. వీళ్ళు హింసించబడిన తరువాత చెదరిపోయారు. అంటే చాలా దూరాలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సువార్తను ప్రకటించారు. అంటే హింస తరువాత రాజ్య విస్తరణ ఎక్కువగా జరిగింది. హింసకు ముందు వీళ్ళు ఒకే ప్రాంతంలో ఉన్నారు. హింసించబడిన తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వారందరూ వారు చెదిరిపోయిన ప్రాంతంలో సువార్తను ప్రకటించి క్రీస్తు రాజ్య విస్తరణను ఎక్కువగా వ్యాపింపచేశారు. అంటే హింసించబడిన తరువాతే ఎక్కువ సువార్త జరుగుతున్నది. దీనికి కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 19లో ఒకసారి మనం చూస్తే, స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి
చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యమును బోధింపక ఫినేకే, కుప్రా, అంత్యొకయు ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరును కుర్మేనేయులు కొందరును వారిలో ఉండిరి. వారి అంత్యొకయుకు వచ్చి గ్రీసు దేశస్థులతో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చి సువార్త ప్రకటించిరి. స్టెఫనును చంపేశారు. ఎందుకు చంపేశారు? స్టెఫను సువార్త ప్రకటించాడు గనుక. సో స్టెఫనుకు కలిగినటువంటి ఆ శ్రమను బట్టి మరి ఆ చెదిరిపోయినటువంటి ఆ యూదులకు తప్ప వీరెవరికి వాక్యాన్ని బోధించకుండా అలా ఉండి, తరువాత ఫినేకి, కుప్రా, అంత్యొకయకు ప్రదేశముల వరకు వీళ్ళు సంచరించి కుప్రియులు కొందరును కుర్మేనేయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యొకయుకు వచ్చి గ్రీసు దేశస్థులతో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించింది. ఈ కాంటెక్స్ట్ అంతా మనం చదివితే సువార్త ప్రకటిస్తున్నందుకు ఒక వ్యక్తి చంపబడ్డాడు గనుక అమ్మ బాబోయ్ మనం సువార్త ప్రకటించొద్దు అని వాళ్ళు అనుకోలేదు. చెదిరిపోయాక కూడా వాళ్ళు సువార్తను ప్రకటించారు. అంటే హింసలకు, శ్రమలకు భయపడిపోయి ఈ సువార్తను ఆపేస్తారేమో అనుకుని వారు హింసిస్తున్నారు. కానీ జరుగుతున్న రిజల్ట్ ఏమిటి అంటే హింస తరువాత అంతకు ముందు కన్నా ఎక్కువ సువార్త ప్రకటించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాన్ని మనం సంఘ చరిత్రలో మనం చూడగలం. ఒక వ్యక్తి చంపబడ్డాడు అంటే అర్థం ఏంటో తెలుసా? అతడు విత్తబడ్డాడు అని అర్థం అని ఒక దైవ సేవకుడు అంటాడు. మంచి మాట. చంపబడినటువంటి ఒక సేవకుడు పాతిపెట్టబడిన విత్తనము లాంటి వాడు. విత్తనము పాతిపెట్టబడ్డాక అది చెట్టుగా, అది మహావృక్షంగా అవుతుంది. అంటే ఒక క్రైస్తవుడు చంపబడిన చోట క్రైస్తవ్యము మహావృక్షములా విస్తరిస్తుంది. చంపబడిన క్రైస్తవుడు పాతిపెట్టబడిన విత్తనము లాంటి వాడు. ఆఫ్రికా ఖండము అనేకులు క్రైస్తవులు ఉన్నారు. ఆఫ్రికా ఖండంలో వాళ్ళు చాలా భయంకరులు. మనుష్యులనే చంపుకు తినేస్తారు వాళ్ళు. అలాంటి ప్రాంతంలోని ఒక దైవ సేవకుడు వెళ్ళాడు, డేవిడ్ లివింగ్స్టన్. ఆ భక్తుడు అక్కడ చంపబడ్డాడు. దాని ఫలితము ఈరోజు ఆఫ్రికా ఖండములో ఎక్కువ మంది క్రైస్తవుడు చంపబడిన చోట క్రీస్తు రాజ్యము బాగా విస్తరిస్తుందండి. ఒరిస్సాలో ఒక దైవ సేవకుడిని చంపేశారు మన భారతదేశంలోనే, గ్రాహం స్టైన్స్ గారిని. 2 బిడ్డల్ని చంపేశారు. ఈరోజు ఒరిస్సా రాష్ట్రములో క్రైస్తవ్యము వేగముగా విస్తరిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు రాజ్యాన్ని, క్రీస్తు సువార్తను చెబుతున్నాడనే ఆ భక్తుడును అతని 2 బిడ్డలను చంపేశారు వాళ్ళు. కానీ క్రీస్తు రాజ్యాన్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు, పెరుగుతుంది. ఇప్పుడు హింసతో రాజ్య వ్యాప్తిని ఆపుదామని వాళ్ళ ప్రయత్నము. కానీ హింసకు ముందు కన్నా హింస తరువాత ఎక్కువగా రాజ్య వ్యాప్తి జరుగుతుంది. అది చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యము. పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనము. నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. సంకెళ్లతో బంధించబడ్డాడు, నేరస్తుడైనట్టు. పాపం అంటే ఈయన ఏదో నేరం చేసినట్టుగా ఇతన్ని జైల్లో వేసేసారు. ఆయనను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. వాక్యము చెబుతున్న నన్ను బంధించగలిగారు, కానీ వీళ్ళు వాక్యమును ఆపలేరు. ఇది ఈయన అనుభవంతో అంటున్న మాట. ఎందుకంటే ప్రియమిత్రులారా, ఒకసారి పౌలు శీలను చెరసాలలో వేశారు.
ఎందుకు వేశారంటే సువార్తను ప్రకటిస్తున్నారని. క్రైస్తవులకు శ్రమ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణము వీళ్ళు సువార్త ప్రకటన చేస్తారు. అది దానివల్ల క్రైస్తవ్యానికి ఎక్కువగా హింసలు వస్తూ ఉంటాయి. పౌలు శీలను జైల్లో వేశాక అక్కడ చెరసాల నాయకునికి సువార్త ప్రకటించబడింది. అతను ఆ కుటుంబం వారు కూడా రక్షణలోనికి వస్తారు. సువార్తను ఆపుదాం, క్రీస్తు రాజ్య వ్యాప్తిని ఆపుదామని పౌలు గారిని శీల గారిని చెరసాలలో వేస్తే ఏకంగా ఆ చెరసాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి సువార్త ప్రకటించబడి వారందరూ రక్షణలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. రీసెంట్గా ఈ మధ్య కాలంలో దేవుని సేవకులు హానీ జాన్సన్ గారిని అన్యాయంగా ఆయనపై కేసు వేసి ఆయన అరెస్టు చేశారు. నేను అనుకుంటున్నాను, బహుశా ఆ జైలులో ఉంటున్నటువంటి వారు ఎవరికో సువార్త ఇప్పటికే అందించబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో ఉన్న ఉద్యోగస్తులకు కావచ్చు, లేకపోతే చాలామంది ఖైదీలు ఉంటారు వారికి కావచ్చు, సువార్త అందించబడే ఉంటుంది. పాటికి క్రైస్తవుడిని చెరసాలలో వేస్తే చెరసాలలో ఉన్న క్రైస్తవులకు, క్షమించాలి, చెరసాలలో ఉన్న ఖైదీలకు సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటిస్తున్నాడనే వీళ్ళు జైల్లో వేస్తే జైల్లో ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించబడుతుంది. అంటే సువార్తను ఆపుదామని వారు చేసే ప్రయత్నము ఇంకా సువార్త బాగా జరగడానికి దోహదపడుతుంది. ఒక మంచి మాటను నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. యోహాను గారు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యమును బోధించినందుకు, యేసును గూర్చిన సాక్ష్యమిచ్చినందుకు పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఈయన జన మధ్యలో ఉంటే సువార్త ప్రకటించేస్తున్నాడు, యేసును గురించి అందరికీ చెప్తున్నాడు, అనేక మంది యేసును నమ్ముతున్నారు. కనుక తను తీసుకెళ్ళి ద్వీపంలో పడేద్దాం. ద్వీపంలో అంటే 4 పక్కల నీరు ఉంటుంది, మనుషులు ఎవరు ఉండరు అక్కడ. అని తీసుకెళ్ళి అక్కడ వేశారు ఆయన్ని. ఆ ద్వీపములో ఉండి రచించబడిన గ్రంథమే ప్రకటన గ్రంథము. అది ప్రపంచవ్యాప్తమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. అతని ద్వారా సువార్త ప్రకటించబడకూడదని ఆయన తీసుకెళ్ళి ద్వీపంలో పెడితే అక్కడ ఆయన భవిష్యత్తును గూర్చినటువంటి గ్రంథాన్ని వ్రాశాడు. దేవుడు ఆయన చేత వ్రాయించాడు. అది ప్రపంచం అంతా వ్యాపించింది కదా. యోహాను గారు తీసుకెళ్ళి ద్వీపంలో పెట్టేస్తే సువార్త ఆగిపోతుందా? ఒక గ్రంథాన్ని వ్రాశాడు అక్కడ ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. సువార్తను ఎవరు ఆపలేరు. సువార్థికులను హింసించగలరు. హింసించిన తరువాత ఇంకా ఎక్కువ సువార్త జరుగుతుంది. అది తెలుసుకోవాలి. సువార్తను బైబిల్లో సువాసనతో పోల్చబడింది. సువాసనకు వాసనకు వ్యాపించే గుణం ఉంటుంది. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనబరుచుచు. సువాసనకు వ్యాపించే గుణం ఉంటుంది. దాన్ని ఆపలేము. ఇష్టం లేకపోతే ముక్కు మూసుకోవడమే. సువార్త వినడం ఇష్టం లేకపోతే చెవులు మూసుకోవడమే తప్ప సువార్త ప్రకటనను ఆపలేము. ఏదో హింసించేసి సువార్తను ఆపేద్దాం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ హింస తరువాతే ఎక్కువ సువార్త జరుగుతుంది. ప్రపంచ చరిత్ర దానికి సాక్ష్యం ఇస్తుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనము. వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట వెళ్ళిపోయి
ప్రతిదినము దేవాలయములోను ఇంటింటా మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండేరి. యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తున్నారని అపోస్తులను పిలిపించి కొట్టించారు, అవమానపరిచారు, కొట్టారు. సో మాకు అవమానం జరిగింది కనుక మేము ఈ సువార్త చెప్పడం మానేస్తాము అని వాళ్ళు అనుకోలేదు. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేము అవమానించబడటం గొప్ప భాగ్యం, అది ఆనందించారు. అవమానములో వాళ్ళు ఆనందించబడ్డారు. ఆనందించి తరువాత జరిగిందేంటి? మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములో ఇంటింటను మానక బోధించు. ఇంకా పెరిగిపోయింది సువార్త. పిలిపించి కొట్టించక ముందు కన్నా పిలిపించి కొట్టించిన తరువాత ప్రతిదినము దేవాలయములో ఇంటింట మానక బోధించచ్చు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. హింస ద్వారా సువార్తను ఆపాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ హింస తరువాతే ఎక్కువ సువార్త జరుగుతుంది. ప్రతి క్రైస్తవులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. జరుగుతున్న హింసలను బట్టి మనం దేవుని స్తుతించాలి. అపోస్తలుడైన పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు పలుకుతున్న మాటను చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15-16 వచనాలను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలీలకు, అనేకులకు సువార్తను ప్రకటించాలి అనంటూ నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును అంటున్నాడు. ఇదేంటి శ్రమలు అంటున్నాడు? ఏమిటి? పౌలు గారు ఎంతో దూరాల ప్రయాణం చేశారు, ఎన్నో సంఘాలను కట్టారు, క్రీస్తు రాజ్యవ్యాప్తిని చాలా బలముగా చేసినటువంటి భక్తుడు. ఇంత రాజ్యవ్యాప్తి జరగాలంటే అతడు శ్రమలు అనుభవించాలి. శ్రమల ద్వారానే రాజ్యవ్యాప్తి జరుగుతుంది కనుక శ్రమలను గురించి ముందే చెప్తాను అతనికి. పౌలు గారు ప్రయాణించిన ప్రదేశాలను గురించి మనకు తెలియజేయడానికి ఏకంగా ప్రపంచ పటం అవసరమైంది. బైబిల్ చివరిలో ఉంటుంది కదా. అపోస్తలుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశములను ఎన్ని దేశాలు తిరిగేశాడు ఆయన. ఎన్ని శ్రమలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటాయి కదా. కొరడా దెబ్బలు, బెత్తముతో కొట్టబడటాలు, అన్యజనుల వలన ఆపదలు, రాళ్లతో కొట్టబడడాలు, స్వజనుల వలన ఆపదలు, ప్రయాణాల్లో ఆపదలు, కపట సహోదరుల వలన ఆపదలు, ఎన్న బాధలు. ఇదంతా ఎందుకంటే రాజ్య విస్తరణకు ఇవి సహకరిస్తున్నాయి. వీటి ద్వారా ఇంకా బాగా రాజ్య విస్తరణ జరుగుతుంది. ఇవి సువార్తకు ఆటంకాలుగా కనపడతాయి పైకి, కానీ సువార్తను బాగా చేయడానికి ఇవి దోహదపడతాయి. కనుకనే ముందే శ్రమలను చూపిస్తున్నాడు పౌలు భక్తునికి దేవుడు. ప్రియా దేవుని సంఘమా, హింసించబడిన తరువాతే, శ్రమలు తరువాతే సువార్త బాగా జరుగుతుంది. సువార్థికులను సమాజం హింసించగలదేమో కానీ సువార్తను ఆపలేదు. ఇది దైవ శాసనము. క్రైస్తవులపై హింసలు ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. కొన్ని వేల మంది, లక్షల మంది చంపబడ్డారు. అలాగని క్రైస్తవ్యము ఆగిపోలేదు సరికదా, ఇంకా పెరుగుతూ వస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, లోకమంతటా ప్రకటింపబడును. తరువాత అంతం వస్తుంది. అంటే అంతం జరిగే వరకు కూడా భూమి మీద మానవులు ఉన్నంత కాలము సువార్త ప్రకటన జరుగుతూనే ఉంటుంది. నోబడీ కెన్ స్టాప్ ఇట్. ఎవరు ఆపలేరు దాన్ని. సువార్తకులను హింసించిన, వారిని చెరసాలలో వేయించిన, వారిని చంపిన, వారిని చంపితే వారి బ్రతుకే సువార్తగా వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక.
చంపబడినటువంటి వారి భక్తుల చరిత్రలు సమాజానికి సువార్తగా వెళ్ళిపోతాయి. సువార్తను ఆపటం ఎవరి తరము కాదు. అది వ్యాపించే గుణము కలిగినది. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా సువార్త ఆగదు, సువార్త ఆగదు. అలాగే చూడండి మిత్రులారా, ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే పరిణమించినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. నాకు సంభవించాయి కదా చాలా శ్రమలు, హింసలు, అవమానాలు, హేళనలు, ఆకలి, చలి, దిగంబరత్వం, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు? సువార్తకు ఆటంకము అని మీరేమని అనుకుంటున్నారేమో. కాదు, మరి ఎక్కువగా ప్రబలం అగుటకే పరిణమించినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఇవన్నీ కూడా సువార్తకు ఆటంకాలుగా వచ్చాయని మీరేమని అనుకుంటున్నారేమో. నో. అవి సువార్త ఇంకా బాగా జరగడానికే. హింసలు, అవమానాలు, శ్రమలు, చంపబడటాలు, ఇవన్నీ సువార్త సహకారులు. ఇవి దాని ద్వారా సువార్తికులు ఇంకా బలంగా సువార్త ప్రకటిస్తారు. చూడండి, ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తము కలిగినవని ప్రేతోర్యమును సేవలోని వారి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. నాకు కలుగుతున్న ఈ శ్రమలు చాలామంది చూస్తున్నారు, చాలామంది వింటున్నారు. ఇవన్నీ సువార్త నిమిత్తమే నాకు కలుగుతున్నాయని మీలో చాలామందికి స్పష్టమవుతుంది కదా. ఓకే, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే నిర్భయముగా వాక్యము బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకొనిరి. పౌలు గారు శ్రమలను చూసి మిగిలిన సేవకులు ధైర్యం తెచ్చుకుంటున్నారు. వాళ్ళేమనుకుంటున్నారు, ఈయనకు కలగజేసిన శ్రమల ద్వారా మిగతా వాళ్ళు భయపడిపోయి సువార్త ఆపేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ కాలంలో చూస్తున్నాం కదా, చర్చిలను కూల్చేస్తున్నారు, సేవకులను కొడుతున్నారు, తిడుతున్నారు. అవి వాళ్ళే రికార్డ్ చేస్తున్నారు, సెల్ ఫోన్లోనూ కెమెరాతోనూ రికార్డ్ చేసి వారు హింసించినటువంటి వారిని వాళ్ళే రికార్డ్ చేసి అవి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? జాగ్రత్త, మీరు కూడా సువార్త ప్రకటిస్తే మిమ్మల్ని కూడా ఇలాగైనా మేము చేస్తాం అని సువార్తికులను భయపెట్టడానికి వాళ్ళు పెడుతున్నారు. కానీ జరుగుతున్నది ఏంటో తెలుసా? అవి ఒక అనుభవముగా మేము తీసుకొని ఇంకా ధైర్యముగా ముందుకు వెళ్ళడానికి మమ్మల్ని అవి సిద్ధపరుస్తున్నాయి. ఓహో, సువార్తకి వెళ్ళడం వల్ల ఇలాంటి శ్రమలు వస్తాయా, ఇలాంటి బాధలు వస్తాయా, ఇలాంటి కష్టాలు వస్తాయా, సరే వాటికి సిద్ధపడాలి అనేటువంటి సిద్ధపాటును మాకు అవి కలుగ చేస్తున్నాయి తప్ప భయాన్ని కలుగజేసి బాబోయ్ సువార్త ఆపేద్దాం అనే భావనలు మాకు రావటం లేదు. పౌలు భక్తుడు అదే అంటున్నాడు ఇక్కడ. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము కలిగిన వారే. ఆయన కలిగిన బంధకాల ద్వారా వీళ్ళ విశ్వాసం ఏమన్నా అస్థిరం చేసేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంకా స్థిరపడిపోతుంది. ఓహో, పౌలు గారు సువార్త వలన ఇన్ని శ్రమలు పొందారా, రైట్, దానికి మేము కూడా సిద్ధపడి మేము కూడా ఆయన వలె సువార్తను ఇంకా బలంగా చేస్తాము. ఇక్కడ అదే ఉంది. ఇక్కడ నిర్భయముగా వాక్యము బోధించుటకు మరి విశేషముగా ధైర్యము తెచ్చుకొనిరి. పౌలు గారు శ్రమలు చూశాక ఇంకా ధైర్యం పెరిగింది. సేవకులను హింసిస్తున్నారు, చర్చిలను కూల్చేస్తున్నారు, అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు, అవన్నీ షూటింగ్ తీసి మీరు సోషల్ మీడియాలో పెడుతున్నారు. వాటిని చూసి మాకు ఇంకా ధైర్యం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా సిద్ధపాటును కలుగ చేస్తుంది. అలాగే కింద, నేను వచ్చి మిమ్మును చూసినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏకమనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు
కలుగుననుటకు సూచన అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగా. వాళ్ళు బెదిరించేస్తున్నారు, మీరు బెదరకండి. కానీ ఇక్కడ ఎదురించే వారికి బెదరక అందరూను ఒక్క భావముతో. ఈ మధ్యకాలంలో మన జాన్సన్ గారిని, హానీ జాన్సన్ గారిని అరెస్ట్ చేశాక క్రైస్తవులందరూ ఏకమయ్యారు, ఐక్యత వచ్చింది. హానీ జాన్సన్ గారిని అరెస్టు చేయటం ద్వారా అక్కడ జైలులో ఉంటున్నటువంటి వారికి సువార్త ప్రకటించబడుతుంది, క్రైస్తవ్యానికి ఐక్యత ఏర్పడింది. వారు కీడే చేశారు ఆయనకు, కానీ క్రైస్తవ్యానికి మేలు జరుగుతుంది. స్వార్థికులకు వాళ్ళు కీడే చేస్తున్నారు, కానీ స్వార్థకి అది అనుకూలమవుతుంది. సువార్త ప్రకటించబడటం దైవ ప్రణాళిక, దాన్ని ఎవరు ఆపలేరు. వాళ్ళు ఏదో ఆపేద్దామని సేవకులను హింసిస్తున్నారు. వాక్యం ప్రకటించే వారిని బంధించగలరేమో కానీ వాక్యమును బంధించలేరు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనందరికీ తెలిసినది. ఎక్కడైతే పాపము విస్తరించిందోనట అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుందని ఉంది. ఆ వచనాన్నే అక్కడ పాపం అనే ప్లేసులో హింస అని పెడుతున్నాను. ఎక్కడైతే క్రైస్తవులను ఎక్కువగా హింసించబడతారో అక్కడే సువార్త బాగా ప్రకటించబడుతుంది. హింస పెరిగిన చోట సువార్త ఇంకా ప్రబలమైపోతుంది. వాక్యము బంధింపబడి ఉండలేదు. సకల జనముల సాక్ష్యార్థమై ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి, తరువాత అంతము జరగాలి. అంతము జరిగే వరకు కూడా సువార్త ప్రకటించబడుతుంది. హింసించక ముందు కంటే హింసించిన తరువాతే ఎక్కువగా సువార్త ప్రకటించబడుతుంది. సంఘ చరిత్ర చెబుతున్న సాక్ష్యము. కనుక దైవ సేవకులారా, క్రైస్తవులకు హింసలు అవి వస్తాయని బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. మనం ఎరిగిన వారమే. ధైర్యము కలిగి ఉందాము, ప్రార్థన చేద్దాము, ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ కోణంలో ముందుకు వెళదాము. వారు హింసించే కొలది కూడా సువార్త ప్రకటనను ఇంకా ఎక్కువగా చేద్దాం. అలా జరుగుతుంది. బైబిల్లో వాక్యాలు అవి చెబుతున్నాయి, చరిత్ర అదే చెప్తుంది. కానీ ఎవరికి మనం భయపడవలసిన పని లేదు. మన పక్షాన దేవుడు ఉన్నాడు. కనుక హింసలు పెరిగే కొలది సువార్తను పెంచుకుంటా పోదాం. పరిశుద్ధాత్మ దేవుడు అందుకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, రక్షకుడా, మానవ రక్షణకు అవసరమైన మీ రాజ్య సువార్తను ఆపడానికి అనేక మంది సువార్త విరోధులు ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెరసాలలో వేయిస్తున్నారు, హింసిస్తున్నారు, కొంతమందిని అయితే చంపుతున్నారు. కానీ చరిత్ర చూస్తున్నప్పుడు హింస తరువాతే ఎక్కువ సువార్త జరుగుతున్నట్లుగా మేము గమనిస్తూ ఉన్నాం. ఆ మాటలు మాకెంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. దేవా, మమ్మల్ని ఎదిరించే వారికి మేము బెదరకుండా ధైర్యముగా నీ రాజ్య సువార్తను మేము ప్రకటిస్తూ అనేకులను మీ సంఘములో చేరుస్తూ ఆ పరలోకానికి రావాలనుకున్న ఈ ప్రయాసలో, ప్రయత్నములు, ప్రయాణములు, శ్రమలలో, హింసలలో, అవమానాలలో మీరు మాకు సహాయము చేయమని యేసు వారి పరిశుద్ధ నామాన ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరిపై ఉండును కాక. ఆమేన్. వందనాలండి.